హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లిలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై కుంచినపల్లి జనసేన నాయకులు ఈ చర్యకు పాల్పడిన వారి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని నాశనం చేసిన వారిని కఠినంగా చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధ్యులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మరి ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మరి పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు ఎంతో ఘనంగా చేద్దామని మా యువతి జనసేన నాయకులు మరి సాయంత్రం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రాత్రి బ్యానర్ కట్టడం జరిగింది. కొంతమంది అరాచక శక్తులు మరి ఈ బ్యానర్ని ఎవరైతే కొంతమంది మా జనసేన యువకులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు చింపేసి బ్యానర్ని కూడా అరాచకంగా అటు ఎటువంటి పని చేయకుండా దాన్ని చింపేసి పడేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎవరైతే ఇటువంటి అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళని మరి క్షమించుకోకుండా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకుని మరి ఏదైతే జనసేన పార్టీ పెట్టన క్రితం నుంచి కూడా చిరంజీవి గారి బ్యానర్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ అయితేనేమి ఈ గ్రామంలో మరి ఎప్పుడు కట్టడం జరిగేది. కాకపోతే ఈరోజు మన డిప్యూటీ సీఎం అయిన హోదాలో అలాగే ఆయన జనసేన పార్టీ పెట్టి ఎంతో కష్టపడి పార్టీని నడపడం అంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పార్టీని నడుపుతూ మరి 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు ఈ గవర్నమెంట్ లో కీలక పాత్ర వహిస్తూ అలాంటి వహించినటువంటి వ్యక్తికి జన్మదిన పురస్కరించుకుని ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణం వల్లే మేము ఈ కుంచినపల్లి గ్రామ జనసేన పార్టీ అలాగే కూటమి సభ్యులందరూ కలిపి చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. సాయంత్రం రాత్రి 12 గంటలకి కుంచినపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్యానర్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఏదైతే మన సుబ్రహ్మణ్యేశ్వర గుడి అందరికీ నలుమూలల సెంటర్ కాబట్టి అందరికీ కనపడుతుందనే ఒక చక్కటి ఆలోచన ధోరణితోటి కట్టడం జరిగింది. కొంతమంది అరాక శక్తులు మరి ఈ బ్యానర్ని అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఫోటో పక్కన శ్రీరాముని అలాగే ఒక కుర్రోడిని కావాలని అతనితోటి ఆ ఫోటో ఎంతైతే ఉందో అంత వైపులా ఒక చక్కగా అతని ఫోటోని తీసేసి బ్యానర్ని చింపి తన ఇష్టానుసారంగా కట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి అరాక శక్తుల్ని మనం ఖండించకపోతే రానున్న కాలంలో అనేకమైనటువంటి విద్వేషాలకు గురై ఈ కుంచినపల్లి గ్రామం సౌమ్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే అందంగా కుటుంబ సభ్యులతోటి గడుపుకునే కుంచినపల్లి గ్రామంలో ఇలాంటి వివాదాలు ఉండడం వల్ల రేపొద్దుట అనేక రకమైన ఘర్షణకు పాటుపడటం జరుగుతుంది. యువతరం చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా ఉన్నారు. ప్రొద్దున నుంచి కూడా ఏమైనా సరే ఈ ధర్నా చేసి ఈ బ్యానర్ చింపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలనే ఆలోచనతోటి ఏమైనా సరే ధర్నా చేసి మనం ఎమ్మెల్యే గారింటికి ఊరేగింపుతో వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కాకపోతే అనేక రకమైనటువంటి ప్రోగ్రాంలోనే ఎమ్మెల్యే గారికి ఈ బ్యానర్ని చింపిన వ్యక్తుల్ని మనం ఏదైతే ఆ విషయాన్ని సదరు ఎమ్మెల్యే గారికి మనం చెప్దాం. కాకపోతే వారి జరిగే ప్రోగ్రాంలకి ఈ బ్యానర్ చింపడం వల్ల ఆటంకం కలగకూడదని ఒక చక్కటి ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఆలోచించి ఆగి దయచేసి ఇలాంటి జరగకుండా రానున్న కాలంలో ఎవరు ఎటువంటి బ్యానర్లు కట్టుకున్నా ఎవరు చింపకుండా, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యము, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు చాలా హక్కుని భంగం వాటిల్లకుండా, ఎందుకంటే 100% అనేక రకమైనటువంటి సెంటర్లో ప్రతి బ్యానర్ని కట్టడం జరుగుతుంది. రేపు ఇలాంటి ఎవరు కూడా చింపిన కఠిన శిక్ష వేయకపోతే కనుక ఆకతాయికులు ఎన్నో విధాలుగా ఎన్నో పాటుపడుతూ ఉంటారు. అటువంటి వారిని శిక్షించి తగు న్యాయం చేసి కుంచినపల్లి గ్రామంలో జనసేనకి తిరుగు లేకుండా మేము పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఎటువంటి మాట రాకూడదనే ఈరోజు ధర్నాతోటి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తగు న్యాయం చేయమని కోరదామని అనుకున్నా. ఎందుకంటే వివిధ కారణాల వల్ల అనేక రకమైన ప్రోగ్రాంలు ఉండటం వల్ల మేము మా ధర్నాను విరమించుకుని పై హైకమాండ్కి తెలియజేస్తాం. ఇటువంటి ఎవరైతే ఇలాంటి అగత్యానికి పాటుపడ్డారో వారిని కఠినంగా శిక్షించి ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాల్లో కూడా అందరూ సౌమ్యంగా అందరూ కలిసిమెలిసి చేసుకునేలాగా మమ్మల్ని కరుణించి కాపాడాలని. ఎందుకంటే రేపొద్దున యువతరం ఈ కుంచినపల్లి గ్రామంలో యువతరం చాలా ఎక్కువ ఉంది. ఈ గ్రామ సస్యశ్యామల కావాలంటే యువతరం ముందుకు రావాలి. కాబట్టి
భావి తరాలు ముందుకు వస్తేనే సస్యశ్యామలు అవుతాయి. దయచేసి కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకున్న ఈ గ్రామంలో దయచేసి ఈ బ్యానర్ ని చింపినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై జనసేన, జై బొలిశెట్టి, జై బొలిశెట్టి, జై బొలిశెట్టి, బొలిశెట్టి సీన్ గారి నాయకత్వం, బొలిశెట్టి సీన్ గారి నాయకత్వం, బొలిశెట్టి సీన్ గారి నాయకత్వం, జై పవన్ కళ్యాణ్.